హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు విజయరాఘవ. ఇది వీడియో నెంబర్ 134, 134th వీడియో. ఈ వీడియోలో మనం సంభాషణ గురించి మనం ఈ యొక్క వీడియో చేస్తున్నాం. 134 వీడియో. ఈ వీడియోలో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో సంభాషణ. ఎవరెవరు ఆ ఫ్రెండ్స్? అపర్ణ మరియు శ్రావణి. వీరిద్దరికి, ఈ ఫ్రెండ్స్కి లైఫ్లో సెటిల్ కావాలి అంటే ఏ కెరీర్ మంచిది? క్యాట్ మంచిదా, యూపీఎస్సీ మంచిదా? క్యాట్ అంటే కామన్ యాప్టిట్యూడ్ టెస్ట్ అని మామూలుగా కార్పొరేట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ఎగ్జిక్యూటివ్ జాబ్స్కు చేస్తారు. తర్వాత యూపీఎస్సీ అనేది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్ అలాంటి వాటి గురించి అని ఉపయోగపడుతుంది యూపీఎస్సీ అనేది. అయితే ఈ రెండింటి పైన ఏది చూస్ చేసుకుంటే బెస్ట్ అనేటువంటి దానిపైన వీళ్ళిద్దరి యొక్క సంభాషణ నేను ఒకటి మీకు చదువుతాను. దాని ప్రకారం మీరు అదే విధంగా మీరు ప్రాక్టీస్ చేసి మామూలుగా నేర్చుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఇది ఇక్కడ అపర్ణ అడుగుతుంది. ఏమని అడుగుతుంది అపర్ణ? విచ్ క్యారియర్ ఈజ్ ద బెటర్ ఆఫ్ ద టూ, క్యాట్ ఆర్ యూపీఎస్సీ? ఈ రెండిట్లో ఏది మంచిది, క్యాటా యూపీఎస్సా? ఎవరు అడుగుతున్నారు? అపర్ణ. ఎవరిని అడుగుతుంది? శ్రావణ్ని. అప్పుడు శ్రావణ్ అంటుంది బోత్ ఆర్ గుడ్, రెండు మంచి అని అంటుంది. తర్వాత ఆమె ఏముంటుంది, ఆమె యొక్క అభిప్రాయం చెప్తుంది. ఐ ప్రిఫర్ యూపీఎస్సీ టు క్యాట్. నేను యూపీఎస్సీనే బాగా లైక్ చేస్తాను, ప్రాధాన్యత ఇస్తాను అని అంటుంది. దీన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఐఏఎస్, ఐపీఎస్ అవుతారు. నెక్స్ట్ మూడోది వచ్చేసి మళ్ళీ అపర్ణ. వై, ఎందుకు? షుడ్ ఐ గివ్ యూపీఎస్సీ ఆర్ క్యాట్? నేను ఏది ఇవ్వాలి, యూపీఎస్సీ ఇవ్వాలా క్యాట్ ఇవ్వాలని మళ్ళీ అడుగుతుంది. ఎవరు? అపర్ణ. ఎవరిని? శ్రావణి. అప్పుడు శ్రావణి అంటుంది యూపీఎస్సీ ఫర్ గవర్నమెంట్ రోల్స్, క్యాట్ ఫర్ కార్పొరేట్ కెరీర్స్. ఓకే, యూపీఎస్సీ అనేది గవర్నమెంట్ రోల్స్కు, గవర్నమెంట్ జాబ్స్కి పనికి వస్తుంది. క్యాట్ అనేటువంటిది కార్పొరేట్ కెరీర్స్కి వస్తుంది. ఓకే, అందుకని ఈ మామూలుగా ఈ రెండు ఆప్షన్స్ ఎందుకు చెప్తుందంటే ఆవిడ నువ్వు సెలెక్ట్ చేసుకొని, నేను ఏది అపియర్ కావాలి అని ఆవిడ అడిగితే నువ్వు ఇష్టంగా సెలెక్ట్ చేసుకో. ఇది ఎందుకంటే యూపీఎస్సీ అనేది గవర్నమెంట్ జాబ్స్కు, గవర్నమెంట్ ఐఏఎస్, ఐపీఎస్ వాటి పనికి వస్తుంది. క్యాట్ అనేది ప్రైవేట్ కంపెనీస్లో ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో, టాప్ పొజిషన్లో, కార్పొరేట్ కెరీర్స్ పనికి వస్తుంది. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అని ఈవిడ శ్రావణి చెప్తుంది. అప్పుడు అపర్ణ ఏమంటుందంటే హ్యావ్ యూ అపియర్డ్ దీస్ ఎగ్జామ్స్? మీరు ఎగ్జామ్స్ అపియర్ అయ్యారా, ఇంతమంది రాశారా అని అంటారు ఆవిడ. అంటే అప్పుడు శ్రావణి ఉంటుంది ఎస్, ఐ హ్యాడ్ ప్రిపేర్డ్ ఫర్ యూపీఎస్సీ, అపియర్డ్ ఫర్ యూపీఎస్సీ బిఫోర్ ఐ అపియర్డ్ క్యాట్. అవును, నేను యూపీఎస్సీ అపియర్ అయ్యాను క్యాట్ అపియర్ కావడం కంటే ముందే అని చెప్తుంది. అందుకని పాస్ట్ పర్ఫెక్ట్లో ఐ హ్యాడ్ అపియర్డ్ అని వస్తుంది. నెక్స్ట్ 7వ వాక్యంలో మళ్ళీ ఇందులో పాస్ట్ పర్ఫెక్ట్ వస్తుంది. అపర్ణ అడుగుతుంది హ్యాడ్ యూ ప్రిపేర్డ్ సీరియస్లీ బిఫోర్ యూ గేవ్ దీస్ ఎగ్జామ్స్? మీరు ఎగ్జామ్స్ ఇచ్చేది మీరు బాగా సీరియస్గా ప్రిపేర్ అయ్యారా అని అడుగుతారు. ఎవరు? అపర్ణ. ఎవరిని? శ్రావణి. అప్పుడు శ్రావణి ఉంటుంది ఎస్, ఐ హ్యాడ్ స్టడీడ్ ఫర్ 10 hours ఏ డే వెన్ ఐ గేవ్ దీస్ ఎగ్జామ్స్. అవును, నేను ఎగ్జామ్స్ ఇచ్చినప్పుడు కానీ ఎగ్జామ్స్ రాసినప్పుడు అనుకోండి నేను రోజు 10 గంటలు చదువుతూ ఉండేదాన్ని. ఐ హ్యాడ్ స్టడీడ్ అని అంటుంది. అప్పుడు మళ్ళీ అపర్ణ అంటుంది విచ్ ఈజ్ టఫర్? ఈ రెండిట్లో ఏది టఫ్గా ఉంటుంది, ఏది కష్టసాధ్యమైంది అని అపర్ణ అడుగుతుంది. ఎవరిని? శ్రావణి. అప్పుడు శ్రావణి ఉంటుంది యూపీఎస్సీ ఈజ్ టఫర్, యూపీఎస్సీ చాలా కష్టంగా ఉంటుంది, కష్టమైనది. వై డూ యూ వాంట్ టు గివ్ దీస్ ఎగ్జామ్స్? నువ్వు ఎగ్జామ్స్ ఇవ్వాలనుకుంటున్నావా, లేదా ఎగ్జామ్స్ యూ వాంట్ రాయాలనుకుంటున్నావా అని శ్రావణి అంటుంది. అప్పుడు అపర్ణ అంటుంది ఎస్, అవును, ఐ వుడ్ లైక్ టు గివ్, అవును నేను ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు అపర్ణ అంటుంది థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రీషియస్ అడ్వైస్ అండ్ గైడెన్స్. మీ యొక్క సలహాకి, మంచి విలువైనటువంటి యొక్క సలహాకి, తర్వాత మీ యొక్క గైడెన్స్కి నా యొక్క థ్యాంక్స్ అని చెప్పేసి అపర్ణ ఉంటుంది. అప్పుడు శ్రావణి అంటుంది, ఏమంటుంది శ్రావణి? యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అపర్ణ, నువ్వు చాలా వెల్కమ్ అపర్ణ, నీకు యు ఆర్ మోస్ట్ వెల్కమ్ అని చెప్పేసి ఈ యొక్క సంభాషణను ముగిస్తుంది. ఎవరు? శ్రావణి. సో దిస్ ఇస్ ద కన్వర్జేషన్ బిట్వీన్ టూ ఫ్రెండ్స్ about the topic whichever these two use, which is the better of the two professions, two occupations and two careers, UPSC or CAT. So she advised, this is the conversation between two friends, Aparna and Savani, how they speak in conversation, all this information regarding to CAT and UPSC. It's very useful for all to practice a lot. మీరు ఇది కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఇందులో కనుక ఈ డౌట్స్ కనుక ఏమైనా ఉన్నట్టయితే మీరు దీంట్లో తెలియజేయండి కామెంట్ బాక్స్లో. మీ డౌట్స్ అని కూడా క్లియర్ చేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. థ్యాంక్స్ అలాట్.